హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్వాతి చెప్పే సంగతులు. 2 వీక్స్ బ్యాక్ వెళ్ళామన్నమాట టెంపుల్కి. మాల్కొండ, ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్కి వస్తుందన్నమాట. చాలా ఫేమస్, ఓన్లీ సాటర్డేసే ఉంటుంది. సో మేము ఫ్యామిలీ అంతా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇయర్ ఎండింగ్ ఫ్యామిలీ తోటి సూలూరుపేట చంగాళమ్మ టెంపుల్కి వెళ్ళాము. ఈ ఇయర్ మా ఇలవేల్పు టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఏమైనా ఇయర్ ఎండింగ్ ఫ్యామిలీతో వెళ్తే ఆ హ్యాపీనెస్సే వేరు. అండ్ వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు పిల్లలు, అన్న పిల్లలు. సో ఇయర్లో 1-2 సార్లే వస్తారు. ఇంకా వాళ్ళని మిస్ అవ్వకూడదని చెప్పనేసి నేను వెళ్ళానమాట. సో ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాము. అందరిమీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో స్టార్ట్ అయ్యాం కానీ అందరిమీ స్ప్లిట్ అయిపోయాం. మధ్యలో అన్న వాళ్ళు ఒక దగ్గర, మేము ఒక దగ్గర, బ్యాచ్లుగా. సో ఏదేమైనా చాలా హ్యాపీగా ఉంది. బట్ వేదా నీ పిలక లేదు, గుండు చేస్తారు, ఎట్ట చేస్తావు? సో అక్కడ మనకు ఒక షెల్టర్లా ఉంటుందన్నమాట. ప్రసాదం అక్కడ రెడీ చేసుకొని స్వామివారి దగ్గరికి తీసుకెళ్తాము. అయితే మేము చేసింది ఏంటంటే మ్యాట్ తీసుకెళ్ళడం మర్చిపోయాము. బయట పెట్టాం కానీ టెంపోలో వేయలేదన్నమాట. అందుకని ఇంకా కింద ఎట్లాగో ఫ్లోర్ బాగానే ఉందని చెప్పనేసి కింద కూర్చొనేసాము. ఇంకా ఎవరి పాటికి వాళ్ళు మేము ప్రసాదంకి రెడీ చేస్తున్నాం, పిల్లలకి ఫుడ్ పెట్టేస్తున్నారు. ఇంకా అలా బిజీగా అనమాట. పిల్లలు కొంతమంది తింటున్నారు, కొంతమంది తినట్లేదు. చిన్నోడైతే జున్ను అయితే సతా ఇచ్చేసాడు, కోతుల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మేము వంట పట్టుకొచ్చే లోపల అరుస్తున్నాడు అనమాట. సో నేను బెల్లం కట్ చేస్తున్నాను. అండ్ మా పండోడు వచ్చి కొబ్బరి, చేత కాకపోతే మనము హెల్ప్ చేస్తున్నాం అనమాట కొబ్బరి కొట్టడము. ఇంకా అట్లా బిజీగా జరిగిపోతూ ఉన్నింది. ఆల్రెడీ ప్రసాదం చేస్తా ఉన్నారు మా వదిన. కొబ్బరి వేయడానికి రెడీగా ఉన్నారు. వీడు ఈ అమ్మాయి విన్ని జిన్నుగాడు. హాయ్ చెప్పు ఇంకా ఉండట్లేదు, కోతులు పట్టుకొని చెప్తా ఉన్నాడు. షీ ఈజ్ ఆద్య అండ్ షీ ఈజ్ ఆద్య. హాయ్ చెప్పచ్చు కదా ఒకసారి మా సబ్స్క్రైబర్. హాయ్. ప్రసాదం చేస్తున్నారు ఉండు. సో అన్న, వదిన, పిల్లలు దేవుడికి తలనీరాలు ఇవ్వడానికి వెళ్ళారనమాట. స్నానం చేసి అక్కడే ఒకటేసారి ఇస్తారు. ఈ లోపల ప్రసాదం అయిపోతుంది. ఈ లోపల పిల్లలు అసలు కుదిరిగా ఉండట్లేదండి. ఆ సరౌండింగ్స్ అంతా తిరుగుతున్నారు. ఈ గ్యాప్లో చిన్న పాపకి అయిపోయింది, తీసుకొచ్చేసాడనమాట. ఇంకా అక్కడ చిన్న రంగులు ఉంటే అవి చేతికి వేయించుకున్నారనమాట పిల్లలు ఇద్దరు. ఆమె సెలెక్ట్ చేసుకునింది అది. సో వేసేసుకున్న తర్వాత మేము ఇంకా అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట అన్నప్రసాదానికి. ఇప్పుడు వెళ్తున్నాం మేము తినడానికి టిఫిన్. మా అన్న, వదిన, పిల్లలు అందరూ గుండ్లు చేపించుకోవడానికి వెళ్ళారనమాట. సో అన్నప్రసాదం తినడానికి వెళ్తున్నాం. సో ఇక్కడ అంతా బాగుంది కానీ ఆకు వాళ్ళు మంచిగా వేస్తారు. నేనే ఓవర్ యాక్షన్, ఆకుని తిరగదిప్పేసుకున్నాను. వేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఆకు తిరగదిప్పింది అన్నారు. బట్ ఏ మాటగా మాట అన్నప్రసాదం అయితే టేస్ట్ చాలా బాగుంది. దేనికైనా రాసి పెట్టాలి అంటారు కదా, ఆద్య కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. జున్ను. సో దర్శనానికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ముందు ఒక టెంపుల్ ఉంటుంది, ఫుల్ క్రౌడ్ ఉంది మెయిన్ టెంపుల్లోకి. ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళి ముందు ప్రసాదం పెట్టేసుకొని తర్వాత మెయిన్ టెంపుల్లోకి దర్శనానికి వెళ్తాం అనమాట. ప్లాన్ అది. యాక్చువల్గా దర్శనానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట. దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్తూ బొట్లు ఇలా పెట్టించుకోకుండా ఉంటామని. సో బొట్లు పెట్టించేసుకొని అప్పుడు స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళేసరికి ఒక 40 మినిట్స్ వెయిట్ చేసాము అక్కడ. మళ్ళీ గేట్లు క్లోజ్ చేశారనమాట. చేసేది ఏం లేక చాలాసేపు వెయిట్ చేసాము. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. చాలా హ్యాపీ, బాగా దర్శనం జరిగింది. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నమాట. మా అమ్మకి లెగ్ ఫ్రాక్చర్ కాబట్టి స్పీడ్గా నడవలేదు కాబట్టి నేను అమ్మతోటే ఉన్నానన్నమాట. మేము అప్పుడు బ్యాచ్లుగా డివైడ్ అయిపోయాము. గైస్ ఇది ఒక సన్న సందు. వెళ్ళేటప్పుడు మాత్రమే పడతాం, వచ్చేటప్పుడు దీంట్లో రాలేమంటారు. కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఎన్నిసార్లు ఎక్కినా ఇది పెద్ద ఛాలెంజ్ అనమాట. అసలు ఎక్కలేదు అని ఎప్పుడూ ట్రై చేయలేదు. సో అందరం స్ప్లిట్ అయిపోయామన్నమాట. కొందరు ముందు, కొందరు అనుకున్నారు.
మా అన్న వెనుకున్నాడు. గోవింద గోవింద గోవింద. దర్శనం 1:30కి అట్లా బయలుదేరాం అనుకుంటాను అమ్మవారి దగ్గరికి. ఆల్మోస్ట్ అమ్మవారి దగ్గర మాకు అర్చనకే 40 minutes అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 2:30, 2-3 అలా అయిందనమాట. ఇంకా ప్రసాదన్నం వండాం కదా, ఇంకా ఒక్క పొద్దు చెల్లించాలి కాబట్టి వదిన వాళ్ళు ఒక్క పొద్దు చెల్లించేశారు. సో మేము కూడా అక్కడే తినేసేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.